ఎట్టకేలకు ఏర్పాటైన జీహెచ్ఎంసీ జనరల్ బాడీ బడ్జెట్ సమావేశాలు హలో కీలక అంశాలను తెరపైకి తెచ్చాయి. గత 10 ఏళ్లుగా జీహెచ్ఎంసీ ఆదాయం అధోగతికి చేరిన వైనాన్ని కార్పొరేటర్లు చర్చకు పెట్టారు. అడ్వర్టైజ్మెంట్స్ విధానంలో కొందరు అధికారులు అప్పటి ప్రభుత్వ పెద్దల అండతో జీహెచ్ఎంసీ ఖజానాను గండికొట్టిన తీరు చర్చల్లో ప్రధాన అంశమైంది. ఈ అంశాన్ని లేవనెత్తిన బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డితో మా పార్టీలకు అతీతంగా కౌన్సిల్ ఏకీభవించడంతో మేయర్ విచారణ కమిటీకి ఆదేశించారు. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. జీహెచ్ఎంసీ జనరల్ బాడీ ఏదైతే చాలా కాలం తర్వాత జరిగిన ఈ జనరల్ బాడీ సమావేశంలో చాలా అంశాలు చర్చకు వచ్చాయి. చర్చ సమయంలో పలు సందర్భాల్లో ఈ బీఆర్ఎస్ బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య కాస్త వాగ్వివాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ చర్చలో ప్రధానంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోవచ్చు, లేదంటే ప్రధాన అంశంగా కావచ్చు, జీహెచ్ఎంసీ ఆదాయ వనరుల మీద మాత్రం దృష్టి పడింది. ఇది కార్పొరేటర్లంతా కూడా పార్టీలకు అతీతంగా కూడా ఏకీభవించిన సందర్భం మనం కౌన్సిల్ సమావేశంలో చూసాం. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వంగ మధుసూదన్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు, జీహెచ్ఎంసీ ఆదాయానికి ప్రధాన ఆధారంగా ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ విభాగంలో జరుగుతున్న అవకతవకలేంటి, మీరు సేకరించిన వివరాలేంటి? నేను కార్పొరేటర్ అయిన 6 నెలలకి దీని మీద అధ్యయనం చేయడం జరిగింది, అడ్వర్టైజ్మెంట్ విభాగం మీద. నేను చాలాసార్లు ఈ క్వశ్చన్ కౌన్సిల్ వేసినప్పటికీ కూడా అది టేబుల్ మీదకి రాకుండా అప్పటి అధికార ప్రభుత్వం అడ్డుకున్నది. నిజం కూడా తెలంగాణ కాంట్రాక్టర్లను నిర్వీర్యపరిచి వందలాది మంది పుట్టగొట్టి, వందలాది మంది కాంట్రాక్టర్లతో పాటు వేలాది మంది కార్మికుల పుట్టగొట్టినటువంటి ఈ 2 కంపెనీలు, ఈ 2 కంపెనీలకు ఒత్తాసుగా గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జీహెచ్ఎంసీ మీద పెనుభూతంలా పడ్డాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ బడ్జెట్ మీద ఇది తీరని నష్టంగా ఈరోజు మేము కౌన్సిల్లో సాక్ష్యాధారాలతో సహా ప్రవేశపెట్టినాం. ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్ విభాగం అనేది ఓపెన్ టెండర్ ద్వారా వందలాది మంది టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించాలి. కానీ ఇక్కడ ఏంటంటే నిబంధనలు అని చెప్పి పనికిమాలిన నిబంధనలు, కొన్ని కంపెనీల గుత్తాధిపత్యంలో వాళ్ళు పెట్టిన రూల్స్నే వీళ్ళు ఫాలో అయ్యి అవే రూల్స్ను పెట్టి ఆ 2-3 కంపెనీలకే వీళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని హోర్డింగ్స్లను కూడా 2 కంపెనీలకి ధారాదత్తం చేయడం మూలంగా, అంటే మీరు లేవనెత్తిన ఈ అంశాన్ని మేయర్ కూడా ఏకీభవించారు. ఒక కమిటీ వేస్తామన్నారు, విచారణకు ఆదేశిస్తామన్నారు. ఇది మీ మీద మీరు నమ్ముతున్నారా? ఎట్లా న్యాయం జరిగే అవకాశం ఉందా? వాస్తవాలు సభ ముందు పెట్టిన దీని మీద కమిటీ వేయాలని చెప్పిన, ఏ బోర్డు మీద మెట్రో ఎంత ఛార్జ్ చేస్తుంది, ఆ మెట్రో వేసిన అద్దె మెట్రో కంపెనీకి ఎంత అద్దెకిస్తుంది, కంపెనీ వాడు బయట కంపెనీలకు ఏ విధంగా అద్దె చెల్లిస్తున్నాడు స్పష్టంగా ఆధారాలతో సహా రేట్లతో సహా నేను బయట పెట్టిన. కంపెనీ వాడు తింటున్నాడు, మెట్రో వాడు తింటుండు, కానీ జీహెచ్ఎంసీకి రూపాయి ఆదాయం వస్తలేదు. నేను తెలిసి ఈ సంవత్సరం బడ్జెట్లో 20 కోట్ల ఆదాయం చూపించారు. నేనేమంటున్నా, బల్ల గుద్ది చెప్తున్నా, 1000 కోట్ల ఆదాయం తెస్తాం. మీరు కమిటీ వేయరు, కమిటీ వేసి ఏ విధంగా అయితే బడ్జెట్ పెంచవచ్చు, 1000 కోట్ల దగ్గర 1000 కోట్లు రీచ్ కావచ్చు అనేది నేను ఆధారాలతో చూపిస్తా. అది మా మాట బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా మా మాట ఫాలో అయితే ఖచ్చితంగా దీన్ని ఆధారాలతో సహా నిరూపిస్తాం. అదేవిధంగా ఏదైతే ఈ ఆదాయం తగ్గిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది జీహెచ్ఎంసీ, అలాగే మీరు కార్పొరేటర్లు ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు ఒకటి అంబ్రెల్లా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ట్రాఫిక్ అంబ్రెల్లాలు జీహెచ్ఎంసీ పిలిచింది. జీహెచ్ఎంసీ 3000కో 4000కో ఒకటి పిలిచింది. ఒకటి చొప్పున 600 ట్రాఫిక్ అంబ్రెల్లాలు పిలిస్తే 2600 సుమారు 2600 ట్రాఫిక్ అంబ్రెల్లాస్ ఈ కంపెనీలు ఇల్లీగల్గా పెట్టుకోవడం జరిగింది. అంటే 600 ఎక్కడ, 2600 ఎక్కడ, దాదాపు 2000 ట్రాఫిక్ అంబ్రెల్లాలు రోడ్ల మీద పెట్టి ఒక్కొక్క అంబ్రెల్లా 50,000 చొప్పున. ఓకే, ఇప్పుడు నష్టపోతున్నారు. అంటే జీహెచ్ఎంసీ ఆదాయం పోతుంది. ఈ ఆదాయం పోతున్నందుకు మీరు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? మీ మీద ఎట్లాంటి ప్రభావం చూస్తుంది? బ్రహ్మాండమైన మామూలు ప్రభావం కాదండి. 2014 ముందు గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి ఏముండే, మిగులు బడ్జెట్ ఉండే. అటువంటి గ్రేటర్ హైదరాబాద్ని నిర్వీర్యపరిచి అన్ని రకాలుగా జీహెచ్ఎంసీకి వస్తున్న ఆదాయాన్ని పక్కదారి పట్టించి కొంతమంది అధికారులు స్వార్థం నిర్ణయాలు తీసుకోవడం మూలంగా అవినీతికి పాల్పడి జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయాన్ని దీంతోపాటు మీరు ఇప్పుడు అన్నట్టు అడ్వర్టైజ్మెంట్ విభాగంతో పాటు స్టాంప్ డ్యూటీ,
జిఎస్టీ రూపంలో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లు ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీకి రాకపోవడం మూలంగా జిహెచ్ఎంసీ మొత్తం ఆదాయం కోల్పోతుంది. దీనివల్ల బయట కాంట్రాక్టర్లకు జిహెచ్ఎంసీ బిల్లు ఇవ్వకపోతుంది. బిల్లు లేకపోవడం మూలంగా కాంట్రాక్టర్లు పనిచేయకపోతే క్షేత్రస్థాయిలో కార్పొరేటర్లకే ఇబ్బంది. ఫస్ట్ ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను అడగరు. కార్పొరేటర్ని అన్నా నాకు ఈ డ్రైనేజ్ కావాలి, ఈ రోడ్డు కావాలి, ఈ వాటర్ లైన్లు వస్తలేవు, ఇవి వస్తలేదు, ఊగుతలేరు, చేస్తలేరు అని చెప్పి కార్పొరేటర్కే ముందు రిప్రజెంటేషన్ వస్తుంది. కాబట్టి మేము చాలా తీవ్రంగా మానసిక క్షోభ అనుభవిస్తున్నాం ఈ 3 సంవత్సరాలుగా. పాపం ఏమంటారు, పాపాల పుట్ట. ముఖ్యమంత్రి గారు అన్నాడు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నాడు అసెంబ్లీలో, పాపాల పుట్ట. నిజంగా ఆ పాపాల భైరవుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఆయన చేసే పనులు జిహెచ్ఎంసీని మెరుగుపరచాలి, జిహెచ్ఎంసీకి బడ్జెట్ ఇవ్వాలి. మీరు ఇచ్చే బడ్జెట్ అవసరం లేదు, మాకు వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన్నుకుపోకుండా ఉంటే గ్రేటర్ హైదరాబాద్కి ఏ లోన్లు అవసరం లేదు, ఏ ప్రభుత్వ బడ్జెట్లు కూడా అవసరం లేదు. మాకు వచ్చే ఆదాయంతోనే బ్రహ్మాండంగా జిహెచ్ఎంసీని అభివృద్ధి చేస్తాం. ఇది మొత్తం మీద గత ప్రభుత్వం ఏలుబడిలో జిహెచ్ఎంసీ ఎంత నష్టపోయింది, పరిపాలన పరంగా కూడా, ఆదాయ పరంగానే కాకుండా పరిపాలన పరంగా కూడా ఎంత నష్టపోయింది అనే విషయాన్ని బీజేపీ కార్పొరేటర్లు అలాగే ఫ్లోర్ లీడర్లు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకైనా ఈ జిహెచ్ఎంసీ మిగులు బడ్జెట్ ఉన్న జిహెచ్ఎంసీ ఏదైతే లోడ్ బడ్జెట్లోకి వెళ్ళిపోయింది, అప్పులపాలైందో, మళ్ళొకసారి గట్టున పడే పరిస్థితి రావాలని కూడా అటు కార్పొరేటర్లు ఇటు నగర ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.